ప్రైజ్ లార్డ్. మన ప్రియ ప్రభువు అయిన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈరోజు ధ్యానాంశము హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6-7 వచనాలను ధ్యానం చేసుకుందాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదుకు వారికి ఫలము దయ చేయువాడనియు నమ్మవలెను కదా. ఆమేన్. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడు ఆయను. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము స్పష్టంగా మనకు నేర్పిస్తున్నటువంటి అంశం ఏంటంటే, మనం విశ్వాసులుగా మన విశ్వాస పరిధి లేదా పరిమాణం అన్ని మనము ఎల్లవేళలా కూడా హెచ్చించుకోవాలి. ఏదో పరిస్థితులను బట్టి మనం వెళ్తున్నటువంటి కొన్ని సమస్యలను బట్టి మనము విశ్వాసము నుండి తొలగిపోకూడదు. అనేక మంది విశ్వాసులు మరి దేవుని అంగీకరిస్తారు. అటు తర్వాత ఏదో ఒక ప్రశ్న వారిని పీడిస్తూ ఉంటుంది. ఏదో ఒక సమస్య చేత వారు పీడింపబడుతూ ఉంటారు. నేను దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఎందుకు నా జీవితంలో ఈ విధంగా జరుగుతున్నది? మరి యేసుక్రీస్తు ప్రభు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అయితే ధైర్యం తెచ్చుకో, ఈ లోకాన్ని నేను జయించి ఉన్నాను. ఆమేన్. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఏదే సమస్య మన జీవితంలో మనలను పీడిస్తున్నప్పటికీ కూడా మనము దేవుని పైన ఉండేటువంటి ఆ ప్రేమను, ఆ విశ్వాసాన్ని మనము కోల్పోకూడదు. అందుకే మనము దేవునికి దగ్గరగా మనము జీవించాలి. వాక్యాలను, ఆ వాక్య ప్రమాణాలను మనము ప్రతిరోజు కూడా మనము ధ్యానిస్తూ ఉండాలి, వాటిని విశ్వసిస్తూ ఉండాలి. అదే వాక్యము మనకు నేర్పిస్తున్నది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. ఒక విశ్వాసి జీవితంలో మనకు ఉండేటువంటి ఆ పరీక్షలను మనం విశ్వాసము చేతనే మనము జయించాలి. అదే మనకు 7వ వచనం మనం ధ్యానం చేసుకుంటున్నట్లయితే, విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై. దేవుడు మరి నోవహును పిలిచి ఆయనకు ఒక బాధ్యతను అప్పగిస్తాడు. జరగబోయేటువంటి ఆ యొక్క సంగతులను తెలియపరుస్తాడు. ఈ లోకాన్ని మరి ఈ సృష్టిని నేను నాశనం చేయబోతున్నాను నోవా, మరి నువ్వు ఒక ఓడను నిర్మించుకో, మరి నీవు, నీ యొక్క కుటుంబము, మరి మిగతా నేను ఇచ్చేటువంటి ఆ యొక్క ఇన్స్ట్రక్షన్స్ నీవు పాటించు. ఆ విధంగా నోవహు దేవుని మాటను ఆయన నిర్లక్ష్య పెట్టకుండా లేదా అవిశ్వాస పడకుండా విశ్వాసముతో ఓడను నిర్మించుకున్నాడు. తన కుటుంబాన్ని యావత్తును కూడా ఆయన రక్షించుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు ఒకవేళ ఏదైనా ఒక సమస్య నిన్ను పీడిస్తున్నదా లేదా బాధిస్తున్నదేమో, బహుశా నీవు విశ్వాసము నుండి తొలగిపోయినావేమో, లేదా మరి దేవుణ్ణి నేను నమ్ముకున్నప్పటికీ కూడా ఏది నా జీవితంలో మంచి జరగలేదేంటి అని ఒక సందేహంలో ఉన్నావేమో. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఒక మాట చెప్పినాడు, ఈ లోకంలో నీకు శ్రమ కలుగుతుంది, అయితే ధైర్యం తెచ్చుకో, నేను ఈ లోకాన్ని జయించిన వాడినై ఉన్నాను. ఆమేన్. మరి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు
అనేకమైనటువంటి శ్రమలు నీ కొరకు నా కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి మన అందరి రక్షణ నిమిత్తము మనకు సమృద్ధి జీవాన్ని ఆయన ఇవ్వడానికి ఆ శిలువ మరణాన్ని పొంది ఆయన ఈ యావత్తు లోకాన్ని చేయించి సాతాను చేతిలో నుండి ప్రతి విధమైనటువంటి బంధకాల నుండి, శాపాల నుండి, పాపాల నుండి మనల్ని విముక్తులుగా చేసినాడు, రక్షించినాడు. ఆమేన్. కాబట్టి నువ్వు నేను ఎటువంటి పరీక్షల గుండా వెళ్ళినప్పటికీ కూడా మనము భయపడాల్సినటువంటి అవసరము లేదు. ఎందుకంటే మన దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు భయపడొద్దు, నేను నీకు తోడై ఉన్నాను, నిన్ను ఎన్నటికీ నేను విడవను, నిన్ను ఎన్నటికీ నేను ఎడబాయను. బహుశా ఏదన్నా ఒక సమస్య నీ జీవితంలో ఉందేమో, ఈ యొక్క సమయమందు దేవుని యందు విశ్వాసము పెంచుకో. ఆయన ప్రతి సమస్యను పరిష్కరించేదానికి ఆయన సమర్థుడు, శక్తివంతుడు. నువ్వు చేయాల్సిందల్లా ఆయన వైపు విశ్వాసముతో చూస్తూ ప్రార్థన చేయడం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి మా పరలోకపు తండ్రి, ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప అమూల్యమైనటువంటి సమయాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. మరొక నూతన దినములోకి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు. ప్రభువా, ఈరోజు నాయనా మరి విశ్వాసం గురించి మీరు మాతో మరొకసారి మాట్లాడినారు. అవును నాయనా, అనేక సార్లు ప్రభువా పరిస్థితుల ప్రభావముల చేత మేము విశ్వాసంలో సన్నగిల్లిపోతూ ఉంటాం. అయితే మరొకసారి ప్రభువా, మీ వాక్యముల ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, ఈ యొక్క నాయనా ప్రోగ్రామ్ను వీక్షిస్తున్నటువంటి ప్రియ సహోదరులు, సహోదరినులు నాయనా ఏదైనా సమస్య గుండా వెళ్తుంటే వారిని మీరు సందర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. ప్రభువా, వారికి సహాయము చేయండి. మరియు అస్వస్థతలో ఉంటున్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం, వారిని ముట్టి స్వస్థపరచండి. అదేవిధంగా ఆర్థిక ఇబ్బందులు గుండా వెళ్తున్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీ మహిమ ఐశ్వర్యముల చొప్పున వారి యొక్క అవసరతలను తీర్చాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రతి సమస్యల నుండి వారిని విడిపించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. మరొకసారి ఇచ్చినటువంటి ఈ వాక్యంను బట్టి, సమయాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అత్యంత ఘనమైన, అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం స్వామి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.